విద్యా సబ్జెక్ట్ను రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాకు ఏ సంవత్సరంలో బదిలీ చేశారు? ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద సబ్జెక్ట్ ఎడ్యుకేషన్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ద స్టేట్ లిస్ట్ టు ద కాంకరెంట్ లిస్ట్? మీకు తెలుసు 3 జాబితాలు ఉంటాయి. రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా స్వరణ్ సింగ్ కమిటీ సూచనల మేరకు విద్య అనేటువంటి సబ్జెక్ట్ను రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాకు 1976వ సంవత్సరంలో చేయడం జరిగింది. ఇక్కడ కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీరు గమనించండి. విద్య ఉమ్మడి జాబితాలో ఏ సంవత్సరంలో చేరింది? 1976. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేయడం జరిగింది? 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఏ కమిటీ సూచనల మేరకు చేయడం జరిగింది? స్వరణ్ సింగ్ కమిటీ సూచనల మేరకు. విద్య 76కు ముందు ఏ జాబితాలో ఉన్నది? రాష్ట్ర జాబితాలో ఉన్నది. సో దీని ఇంపాక్ట్ ఏంటి అంటే, ఇప్పుడు విద్య అనేది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం యొక్క ఉమ్మడి బాధ్యత. అందుకే ఈ 3 లాంగ్వేజెస్ను ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఒక కాన్ఫ్లిక్ట్, సంఘర్షణ ఏర్పడుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు. సో ఇప్పుడు ఏదైనా ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాలంటే కేంద్రం మరియు రాష్ట్రం రెండు కూడా నిధులు సమీకరించుకోవాలి. సో ఇటువంటి కంటెంట్తో కూడుకున్న వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ మోజెస్ ఎమిలీ అనే మా యూట్యూబ్ ఛానల్. గతంలో నేను అప్లోడ్ చేసిన వీడియోస్ చూడండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. సో డివైఓ జాబ్ సాధించాలంటే, డైట్ లెక్చరర్ జాబ్ సాధించాలంటే, డిఎస్సి ద్వారా టీచర్ జాబ్ సాధించాలంటే, గురుకుల మోడల్ స్కూల్స్లో టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్ జాబ్ సాధించాలంటే వెంటనే ఇన్స్టాల్ చేసుకోండి ఎమిలీ అకాడమీ అనే మా మొబైల్ యాప్. దీంట్లో అద్భుతమైన కోర్సెస్ తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో నేను అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ ద్వారా నోట్స్ రాసుకొని నేను ఇచ్చిన మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేసి మీరు జాబ్ సాధించాలని ఆశిస్తున్నాను. మీ డాక్టర్ మోజెస్, ఎమిలీ అకాడమీ, హైదరాబాద్. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.